స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ దూసుకుపోతుంది. మరోవైపు కాంగ్రెస్కు ధీటుగా బీఆర్ఎస్ గట్టి పోటీని ఇస్తుంది. మనతో మాట్లాడడానికి డీసీసీ అధ్యక్షులు మహబూబ్నగర్ సంజయ్ ముద్రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ జోరైతే కొనసాగుతుంది, కానీ దానికి పోటీగా బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తారు ఈ స్థానిక ఎన్నికల గురించి? స్థానిక ఎన్నికల్లో ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 2 సంవత్సరాల నుంచి ప్రజాపాలన చేస్తుందో, మా నాయకుడు, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్న పథకాలన్నింటినీ కూడా ప్రజలు వాళ్ళంతా కూడా చూస్తున్నారు. అవన్నీ కూడా ఆ పథకాలన్నీ కూడా నచ్చి ఎలా గ్రామాలే అభివృద్ధి కావాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి అవుతుందని చెప్పి కూడా ఒక ఆలోచనతో ఇలా అన్ని పథకాలు అంటే తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామాన్ని ఒక రోల్ మోడల్ చేస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో, ఏ విధంగా అయితే ఈ 2 సంవత్సరాలు పనిచేసిండ్రో ఈ అంతా కూడా ఈ గ్రామాలంతా కూడా అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తున్నాయి. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ, కేవలం ప్రజల గురించి ఆలోచించే పార్టీ, సంక్షేమం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారు. ఇలా మొత్తం రాష్ట్రంలో కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ చాలా పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఇలా సపోర్ట్ అవుతున్నారు. అంటే నేరుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ గిట్లా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించకపోతే కూడా ఇందిరమ్మ ఇల్లు రావు, సీసీ రోడ్లు రావు, ఏదున్నా సరే మళ్ళీ ఎమ్మెల్యే గేటు కార్డు కూడా రానేమని చెప్పేసి నేరుగా ఎమ్మెల్యే వార్నింగ్ ఇస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఏమి ఇలా ప్రజలు చాలా మంది ఇలా మనకు దాదాపు 75 సంవత్సరాలు అయిన ప్రజలు చాలా చాలా తెలివైన వాళ్ళు. ప్రజలు ఎవరికి ఓటేయాలని చెప్పి చాలా నిర్ణయం చేస్తారు. మీరు ఎటువంటి భయభ్రాంతాలకు మేము ఎవరిని కూడా గురి చేయలేదు. ప్రజాస్వామ్యబద్ధంగానే ఇలా అందరినీ ఓటర్లంతా కూడా ఓట్లు వేసిండ్రు. మేము ఎక్కడ కూడా అటువంటి సందర్భాలు ఎక్కడైనా ఉంటే మీరు చూపెట్టండి. అటువంటి సందర్భాలు ఎక్కడ కూడా లేవు. మా ఎమ్మెల్యేలంతా కూడా అభివృద్ధిని చూసి ఓటేయండి అన్నారు. ఆ అభివృద్ధిని చూసే ఇలా గ్రామ ప్రజలు ఓటేసింది తప్పితే ఏదో భయపెట్టినందుకు ఓటేయలేదు. ఇలా దాదాపు మా దగ్గర మా కాంగ్రెస్ పార్టీలో చాలా మంచి అంటే చాలా పెద్ద గుణం ఏంటంటే, ఒక్కసారి మా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆ గ్రామంలో ప్రజలు టీఆర్ఎస్ఆ లేకపోతే సిపిఐ సిపిఎం వేరే పార్టీయా చూడరు. అందరు ప్రజలను కేవలం ఒకటే విధంగా చూసి అన్ని ప్రజా పథకాలు ఏవైతే వస్తున్నాయో ఆ పథకాలు అన్ని కూడా అందరి ప్రజలకు అందే విధంగా మేము చేస్తాం. ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేవలం వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే ఆ స్కీములన్నీ కూడా అందించింది. కానీ మేము మాత్రం ప్రజల కోసం మేమే ఏవైతే పథకాలు వచ్చినాయో అందరికీ అంటే ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయకుండా పార్టీలకు అతీతంగా మేము అన్ని కూడా స్కీమ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తున్నారు ప్రజలంతా కూడా. ప్రజలు ఎక్కడైనా భయభ్రాంతులకు గురైతే ఒకటో రెండో మేము గెలుస్తాం తప్పితే ఇంత పెద్ద ఎత్తున మేము గెలవడం అనేది అసాధ్యం. కాబట్టి ఇవన్నీ కూడా ఏవైతే మీరు ఇన్న వార్తలు అన్నీ కూడా అపోహలు మాత్రమే తప్ప అంటే మిగతా పార్టీల నుంచి అభ్యర్థులు పెడుతున్నారో వాళ్ళు బలపరిచిన గ్రామాల్లో గెలిచినటువంటి వాళ్ళు గెలిచి రేపు గ్రామాభివృద్ధి కోసము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గరకు వస్తే పార్టీ కానీ ఎమ్మెల్యే కానీ సహకరిస్తారా? అంటే కొన్ని గ్రామాల లోపల కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మా పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇద్దరు కాంగ్రెస్ పార్టీ రెబల్గా వేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో వాళ్ళు గెలిచారు. ఆ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ప్రజలు ఆదరించిన వాళ్ళని కాబట్టి తప్పకుండా పార్టీలో రెబల్స్ తీసుకుంటాం. ఇంకా వేరే అంటే పార్టీకి సంబంధం లేకుండా ఎవరైనా వస్తే కూడా మా దగ్గర ఎవరైతే పోటీ చేసినారో ఆ పోటీ చేసిన వ్యక్తితోటి కూర్చోబెట్టి ఆ పోటీ చేసిన వ్యక్తి తీసుకోమంటేనే మేము తీసుకుంటాం తప్పితే ఆ గ్రామంలో మేము ఓడిపోయినట్టయితే ఎవరైతే మా సర్పంచ్ క్యాండిడేట్ ఇంతకుముందు పోటీ చేసిండో ఆయన ద్వారానే అభివృద్ధి పనులు చేపించడానికి మేమంతా కూడా ముందుకొస్తాం. అది సర్పంచ్కు ఇవ్వాల్సిన గౌరవం కూడా సర్పంచ్. అంటే మరోవైపు కూడా వినపడుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ప్రచారాలు అయితే సాగుతున్నారని, ఒక్కొక్క వైపు కాంగ్రెస్ జోరు కొనసాగుతుందని వాళ్ళ సొంత గ్రామాలలో మాత్రం మర్చిపోయారు, ప్రతిపక్షాల అభ్యర్థులు గెలుస్తున్నారని చెప్పేసి కూడా వినబడుతుంది. ఇవన్నీ కొన్ని చిన్నవి జరుగుతుంటాయి. ఎలక్షన్ అన్నాక ఓటమి గెలుపులు సాధ్యమే. ఇలా ఎందుకంటే ఈ గ్రామంలో చాలా అభివృద్ధి చేసినాం. ఆ గ్రామం మేమంతా కూడా చేసినామని కొన్ని చిన్న అంటే కొన్ని సందర్భాల్లో చిన్నవన్నీ కూడా తీసుకొని గ్రామ ప్రజలంతా కూడా మా దగ్గర
ఓటేయలే మా దగ్గర మమ్మల్ని పట్టించుకోలేదని చెప్పి చిన్న చిన్న విషయాలను తీసుకొని అలా అటువంటి కొన్ని తప్పులు జరిగినాయి. అవన్నీ తప్పులు కూడా మేము సరిదిద్దుకుంటాం. ఇవన్నీ కూడా అంటే ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా కూడా ఆ తీర్పులను బట్టి మేము రేపు రాబోయే దినాలు అన్నింటినీ కూడా దాన్ని అనుసరించి మేము ఇంకా ముందుకు ఇంకా బెటర్ గానికి మేము అంతా కూడా ప్రయత్నం చేస్తాం. చివరగా మూడో విడత ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? కాంగ్రెస్ కి అనుకూలంగా ఉండబోతున్నాయా లేకపోతే ఎలా ఉండబోతున్నాయి చెప్తారు? మొదటో విడత కంటే కూడా రెండో విడత చాలా గొప్పగా ఉంది. రెండో విడత కంటే కూడా మూడో విడత ఇంకా గొప్పగా ఉంటుంది. ఇలా ప్రజలంతా కూడా కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి కాంగ్రెస్ పార్టీ ఈ ఏకైక పార్టీ ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీ అని చెప్పి ఇలా ప్రజలు నమ్మి తప్పకుండా రేపు రాబోయే దినాలు రేపు జరగబోయే మూడో దశ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచులు ఎక్కువ శాతం గెలవబోతున్నారు. తప్పకుండా రెండో దశ కంటే కూడా మూడో దశలో ఇంకా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ సర్పంచ్లు మేము గెలవబోతున్నాం. ఇలా ప్రజలంతా కూడా అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నారు. అభివృద్ధి కేవలం కాంగ్రెస్ నుంచే సాధ్యం అని చెప్పి కూడా వాళ్ళు ఇలా డిసైడ్ అయిపోయి కూడా అందరు కూడా కాంగ్రెస్ వైపు చేస్తున్నారు. నేను ఒకటో దశలో రెండో దశలో కాంగ్రెస్ పార్టీకి ఆదరించిన ఓటర్లకు అందరికీ కూడా మాకు సహకరించిన అంటే మా ఎన్నికలను ఇంత మంచిగా నిర్వహించిన అధికారులకు ఓటర్లకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఇది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులందరూ కూడా గెలిపించినప్పటికీ కూడా గ్రామాలలో సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా నిలిచిపోవు. కాంగ్రెస్ పార్టీ గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తుందని చెప్పారు. మరోవైపు కూడా ప్రతిపక్షాల పార్టీల నుంచి గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా కూర్చోబెట్టి మాట్లాడి తర్వాత గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా చర్చించేటువంటి ప్రయత్నం కూడా కొనసాగుతున్నాము. మరోవైపు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అటు ఓటర్లని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఏవైతే సోషల్ మీడియాలో వస్తున్నట్టు వాటిని కూడా ఇవి ప్రతిపక్షాలు తప్పుదారు పట్టించేటువంటి అవకాశాలు చేస్తున్నారని చెప్పేసి కూడా సంజయ్ ముజరాజ్ చెప్పినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.